మరి డయాస్ మీద మన ఎమ్మెల్సీ గారు ఉన్నారు, తీన్మార్ మల్లన్న గారు, వారు మాట్లాడాల్సిందిగా నేను కోరుచున్నాను. వారు తర్వాత ఇంకా చాలా బీసీ ఇంటలెక్చువల్ ఫోరం సమాజానికి ఈ కార్యక్రమ నిర్వాహకులైనటువంటి అధ్యక్ష స్థానంలో ఉన్న రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవులు గారికి, అలాగే ఇక పేర్లన్నీ చదవలేను, దయచేసి అందరికీ ధన్యవాదాలు. ఇప్పటిదాకా ఇదే తాజ్ కృష్ణాలో ఈ కార్యక్రమం జరుగుతుంది అని చెప్పి చాలా మంది నాకు ఫోన్ చేసినారు. అన్న మాకు ఇంకా సమాచారం రాలేదు, ఇంకా తెలియలేదు అంటున్నారు. ఇప్పుడు చిరంజీవులు సారు ఇక్కడ అనుకున్న లెక్కనేమో ఇగో ఇంతమంది వస్తారేమో, ఆ బయట ఇంకో 200 మంది ఉన్నారు. అంటే ఎందుకు ఇల్లంతలో ఇల్లు తరలొచ్చిరంటే వాళ్ళలో ఏదో ఒక అలజడి మాత్రం స్టార్ట్ అయింది అనేది నాకు అర్థమైంది. బీసీ ప్రజల్లో ఒక అలజడి స్టార్ట్ అయింది. ఆ అలజడి సరే ఎక్కడికి దారి తీస్తుంది అనేది మనం ఒక మాట చూస్తే, ఇటీవల కాలంలో రఘు చెప్పినట్టుగా మీ ఎజెండాలు పక్కకు పెట్టండి అని అంటే, నిజంగా చెప్తా ఉన్నా, ఇక్కడ నాకు రేవంత్ రెడ్డి గారు కావన్నా బీసీలు కావాలంటే బీసీలే కావాలి. నాకు నా ఫస్ట్ ప్రియారిటీ బీసీలే. ఎందుకు చెప్తా ఉన్నా ఈ మాట అంటే, మీ అందరికీ తెలుసు సోదరులారా, మొన్నటి ఎన్నికల్లో ఏం జరిగిందో. తీన్మార్ మల్లన్న నోడగొట్టడానికి కొంతమంది ఏం చేసిరో తెలుసు, కానీ ఇలా తీన్మార్ మల్లన్న గెలిచిందంటే అది బీసీలు పెట్టిన భిక్షమే, అది మీరు పెట్టిందే, అది మీరిచ్చిన అవకాశమే. ఎంతసేపు నేను ఇప్పటిదాకా మన మసూర్ అన్నతో అంటా ఉన్నా, కనీసం అసెంబ్లీలో మండలం అసెంబ్లీలో నడవడానికి నిమిషానికి 10,000 ఖర్చు అవుతుంది. దాంట్లో ఆయన తిట్టా, ఆయన కనీసం తిట్టుకుంటాను కూడా ఛాన్స్ లేదు మన కాడ, మనోని మనం తిట్టుకుంటాను. మొన్న బండా ప్రకాష్ అన్న డిప్యూటీ చైర్మన్ గారు చైర్ మీద ఉన్నాడు కాబట్టి నేను మాట్లాడగలిగిన, లేకపోతే ఆ అవకాశం కూడా లేదు నాకు. ఆయన నాకు అవకాశం ఇస్తే ఈ బడ్జెట్ సగానికి గోస్తే మాది కదా, మిగతా సగం మీది కదా అని చెప్పి ఆడ మాట్లాడగలిగిన. కాబట్టి చాలా మంది చాలా అనుకుంటారు, ఒక్కటై చెప్తా ఉన్నాయ్యా, మేము రాజకీయాలు చేయాలనుకున్నప్పుడు రాజకీయాలు చేస్తాం, కానీ అల్టిమేట్ గా మా ప్రయోజనం బీసీల ప్రయోజనమే అన్న విషయాన్ని మీ ముందు తెప్పదలుచుకున్నాం. ఇక్కడ నేనైనా కానీ నాకు శ్రీనివాస్ గౌడ్ గారికి ఏమన్నా పంచాదా అండి? పార్టీల పంచాది ఉండొచ్చు, కానీ బీసీల అంశానికి వచ్చినప్పుడు మేము ఒక్క తల్లి పిల్లలు లెక్కుంటాం. మాకు పార్టీలతో సంబంధం లేదు. ఇంకా వీళ్ళే కాదు, ఎవరైనా సరే బీసీల అంశానికి వచ్చినప్పుడు మా ప్రయోజనం బీసీలదే. రఘు, నువ్వు మాకు చెప్పినావు, ఎక్కడ కూడా ఈ మాట తప్పం. మీరు ఇక్కడ బీసీ ప్రజలారా, నాకు మీరిచ్చినటువంటి పదవి, ఓ ఎమ్మెల్సీ పదవి ఇచ్చినారు, మీరు నిలబెట్టి దాన్ని ఆడ పారేసిరా అన్నప్పుడు పారేసి వస్తా. దాన్ని ఆడ పారేసిరా, దీని సంగతి ఏంటో తెలుస్తామన్నప్పుడు ఖచ్చితంగా నేనొక్కనే కాదు, మా అందరి నాయకత్వం కూడా దానికి సిద్ధపడతారు, ఖచ్చితంగా వస్తారు. గతంలో లాగా లేము బీసీలం. మొన్న